హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈ రోజు ఇంకో డ్రెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు డ్రెస్ వచ్చేసరికి 3 to 4 years పాపకి బర్త్డే డ్రెస్ అన్నమాట. మొన్నటి వీడియో ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకైతే ఈ రిఫరెన్స్ పిక్ అనేది ఆల్రెడీ ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను. చూడని వాళ్ళకి మళ్ళీ ఇక్కడ పక్కన పెడుతున్నాను చూడండి. అది మనకి పంపించిన రిఫరెన్స్ పిక్ అన్నమాట. ఆ విధంగా వచ్చేలాగా మనం డ్రెస్ స్టిచ్ చేయాలి. అండ్ ఈ క్లాత్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది నా దగ్గర అయితే అవైలబుల్ లేదండి, నాకు ఇక్కడ మార్కెట్లో అయితే ఇది దొరకట్లేదు. ఇది వచ్చేసి తను బెంగళూరులో ఉంటుంది, హైదరాబాద్ నుంచి క్లాత్ అయితే తెప్పించుకుంది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాను. ఇన్స్టా ద్వారా కాంటాక్ట్ అయ్యి నా అడ్రస్కి అయితే సెండ్ చేసింది అనమాట. మనమైతే 3 meters తీసుకున్నాం. దీంట్లో ఈ 3 meters తోనే మనము ఆ పై పార్ట్ కింద పార్ట్ ఫినిష్ చేస్తున్నాం అనమాట. పై పార్ట్కి సపరేట్ గా క్లాత్ అయితే దొరకలేదు. ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. ఫైనల్లీ మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. అవుట్లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ప్రతిదీ క్లియర్ గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్లవర్. మనకి ఫ్లవర్ లో మనము 2 cloths అయితే యూజ్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ పక్కన డిస్ప్లే అయ్యే డ్రెస్ లో మనకి ఫ్లవరే హైలైట్ కదా. సో ఆ ఫ్లవర్ కోసం అని చెప్పేసి నేను పింక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పింక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్. దీన్ని ఫ్లవర్ లాగా కట్ చేశాను. ఆ కటింగ్ అవన్నీ కూడా ఆల్రెడీ మీరు చూస్తున్నారుగా, పెద్ద అమీబా షేప్ లాగా ఉంటాయి అనమాట. 3 అమీబాస్ కట్ చేస్తే ఇలా వచ్చేసింది మనకి ఫ్లవర్. అయితే అచ్చం ఈ పింక్ తో మనం ఫస్ట్ పెట్టాలి అనుకున్నాను నేను. అచ్చం ఇలాగే పెడితే ఏమవుతుందంటే మనకి పింక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది డ్రెస్ లో. పింక్ అనేది ఎక్కువ హైలైట్ అయింది. అందుకని చెప్పేసి మధ్యలో ఇక్కడ మనకి ఏదైతే నెట్ ఉందో పీచ్ కలర్ నెట్, దీన్నే ఒక ఫ్లవర్ ఇదిగోండి ఇక్కడ పీచ్ వాడాము అండ్ 2 layers పింక్ వాడాము. మొత్తం స్టోన్ లేస్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కుందన్స్ అవి అతికిచ్చాను. అండ్ మనకి ఇక్కడ ఉన్న డ్రెస్ లో పైన నెట్ అనేది వాళ్ళు సపరేట్ గా తీసుకున్నారు. అది కూడా బేబీ పింక్ ఆ కలర్ లో ఉందన్నమాట నెట్. సో మనకైతే దొరకలేదు అని చెప్పేసి ఇది కింద రాగా పైన ప్లెయిన్ మిగిలింది. ఆ మిగిలిన దాంతో ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూసారు కదా, ప్లెయిన్ గా కనిపించొద్దు అని రకరకాల స్టోన్స్, కుందన్స్ అన్ని మిక్స్డ్ అనమాట. ఇలా మిక్స్డ్ కూడా ఇప్పుడు ట్రెండ్ గా ఉందండి. అంటే ఇట్లా ఏవి పడితే అవి అతికిస్తాం అనమాట. చూడ్డానికి మంచిగా ఉంటుంది లుక్. ఇలాంటి వరకు ఆల్రెడీ నేను ఒక రెడ్ ఫ్రాక్ లో చేశాను బర్త్డే డ్రెస్ కోసం అని చెప్పేసి. చూసారు కదా, ఇది కావాలి అనుకుంటే మనం ఇంకా థిక్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇక్కడ కూడా థిక్గా ఉంటే మరీ హెవీగా ఉంటుంది అని లుక్ పోయిద్దని చెప్పేసి కొంచెం పలుచగానే పెట్టాను నేను. స్మాల్ బుట్ట హ్యాండ్, 3 meters క్లాత్ అండి ఇది. చూసారు కదా, 3 to 4 years పాపకి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా జిప్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మనం టై చేసుకోవడానికి లోపల ఏదైతే యూజ్ చేస్తామో సాటిన్, దాంతోనే ఇవి కూడా రెడీ చేశాను అనమాట. మనకి టై చేసుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలన్నారని ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే కుట్టాను డ్రెస్. నార్మల్గా అయితే కొంచెం లూజ్ కుడతాం అనమాట పిల్లలకి. సో ఇది అండి ఫైనల్ లుక్. ఎలా ఉంది, నచ్చితే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో చూడండి. ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేశాను ఏంటి అనేది కొంచెం క్లియర్ గా చెప్పాను. డ్రెస్ అనేది స్టిచ్చింగ్, ఫ్రాక్ అనేది మాక్సిమం అందరికి అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి ఫ్రాక్ వస్తుంది కాబట్టి జస్ట్ నేను ఈ ఫ్లవర్ ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం చూపించాను. రిమైనింగ్ అంతా నార్మల్ స్టిచ్చింగ్ కాబట్టి అదంతా నేను చూపించలేదన్నమాట వీడియోలో. ఫ్లవర్ మాత్రం జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి మీకు చూపించాను నేను. చూడండి ఒకసారి అది ఫుల్ వీడియో. అండ్ ఇది ఒక డ్రెస్ కదా, నిన్న కాదు మొన్న వీడియోలో నేను ఇంకో డ్రెస్ చూపించాను. ఈ 2 కూడా ఒకే పాపకండి బర్త్డేకి. ఇది ఆల్రెడీ మీరు చూసున్నారు కదా. సో దీనికోసం అని చెప్పేసి రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా నేను దీనికోసం అలిగేటర్ క్లిప్స్ చూసారు కదా, ఈ అలిగేటర్ క్లిప్స్ అయితే వైట్ డ్రెస్ కోసం రెడీ చేశాను. వైట్ కలర్ లో
అండ్ ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా దీనికి చక్కగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్ మ్యాచింగ్. అండ్ ఈ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ చేశాను. అండ్ ఈ బ్యాంగిల్స్ ఓన్లీ దానికే కాదు, దీనికి కూడా మనకు మంచిగా మ్యాచ్ అవుద్దండి. ఒకసారి చూడండి, దీంట్లో మనకు ఆల్ కలర్స్ వచ్చాయి కదా, సో ఈ బ్యాంగిల్స్ అనేవి దీనికి కూడా మంచిగా సెట్ అయ్యాయి. నేను చెప్పాను కదా చూడడానికి అమీబా లాగా ఉంటాయని, సో ఇలాగైతే వచ్చిందనమాట. మనం మామూలుగా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసేది ఉంటది కదా, దాంతో మార్క్ చేస్తే అసలు మార్కింగ్ అనేది పడలేదండి ఆర్గంజా మీద కానీ నెట్ మీద కానీ. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే పెన్ లేదా పెన్సిల్ ఉంటది కదా దీనికి సంబంధించింది, అలాంటి వాటితో మీరు ఫ్లవర్ డ్రా చేసుకొని క్లాత్ మీద ఆ తర్వాత కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనిపించింది. ఇంకా నేను ఫ్రీ హ్యాండ్ అయితే కట్ చేశానండి, నాకు మార్కింగ్ అవ్వలేదు. బట్ ఫ్లవర్ చూస్తారు కదా, లుక్ వైజ్ గా అయితే బాగుంది. అండ్ దీనికి మనం ఏం చేయాలంటే కట్ చేసుకున్న తర్వాత కింద నేను ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద ఈ అమీబా షేప్ పెట్టేసి చుట్టూ లేయర్ చుట్టూ కూడా గమ్ అంటించేసి లేస్ అతికిచ్చానండి. అలాగే మధ్యలో కూడా చూసారు కదా 3 తీసుకున్నాను అనమాట స్ట్రింగ్స్ తీసుకొని. ఈ విధంగా దీనికి ఏం పర్ఫెక్ట్ గా ఇలాగే కుట్టాలి అలాగే కుట్టాలని ఏం లేదనమాట. మీరు మామూలుగా ట్రై చేసినా గానీ వచ్చేసిద్ది, అది చాలా సింపుల్. కానీ మార్కర్ అదే పెన్ యూజ్ చేసుకుంటే మీకు కటింగ్ చేసుకోవడానికి బాగా కనిపిస్తుంది అనమాట, అదొక్కటి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకో ప్రాబ్లం కూడా ఫేస్ చేశాను. కింద పేపర్ పెట్టేసి గమ్ పెట్టేసి పైన అతికిచ్చేసాము. తర్వాత ఆ పేపర్ తీయడానికి చాలా కష్టమైంది అనమాట నాకు, అది ఊడి రావట్లేదు ఎంత కష్టపడ్డా గానీ. సో ఇదొక్కటి ఏదైనా దీనికి ఆల్టర్నేటివ్ మీరు ఐడియాస్ కొద్దీ ఏదైనా మార్చుకోండి. ఇట్లా పేపర్ మీద అతికిస్తే మాత్రం తీయడానికి చాలా కష్టపడ్డాను నేనైతే. సింపుల్ వే అనేది నాకైతే ఏం తోచలేదు. మీకు ఏదైనా తోస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిమైనింగ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సింపుల్ గా ఇలా అతుక్కోకుండా బయటికి మనకి ఫ్లవర్ వచ్చేయాలి అంటే. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే బడ్జెట్లో మన బడ్జెట్ ఫ్యాషన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. అంటిల్ దెన్ బాయ్.